ఈ రోజు నైట్ అయితే 3 ప్లేట్ల చపాతీలు అయితే ఆర్డర్ వచ్చినాయి. ఇక్కడైతే పిండి అయితే కలిపి పక్కకు పెట్టేసుకున్నాయి. ఇక్కడైతే టమాటాలు అయితే కోస్తున్నా. ఏం కర్రీ అనుకుంటారా, ఇక్కడనైతే కాబోలి శనగలు ఉన్నాయని చాలా రోజులు అయితేనే తీసుకొచ్చి అవి అండుతలేను, అందుకని చెప్పేసి ఇప్పుడైతే అండుదామని చెప్పేసి అవైతే కట్ చేస్తా అంటే మా చిన్నదాళ్ళు వచ్చి మమ్మీ నేను కట్ చేస్తా అని తీసుకున్నది. తనైతే కట్ చేస్తాను, మమ్మీ నువ్వు చపాతీలు చేసుకో అని చెప్పేసింది. సరే అని నేను చపాతీలు చేసిన. ఇక ఈ రోజు అయితే మా ఏరలు అయితే కొన్ని నాకు చపాతీలు అయితే కాల్చిచ్చేసింది. ఇక సరే బోల్ బాగున్నాయి కదా అక్క నేను కాలుస్తా అన్నది. తనైతే కాల్చింది. ఇక నేనైతే బోల్ అన్నీ కడుక్కున్నా. చూడండి ఎన్ని బోల్ అయినాయి. ఈరోజు ఫుల్ వంటలు అయిపోయినాయి. ఇక హడావిడి అయిపోయిందండి. ఇక ఈ బోళ్ళన్నీ గిన్నెలన్నీ కడుక్కోవాలి. ఇక ఇక్కడైతే శనగల కూర కూడా అంటున్నా, చాలా బాగుంటుంది ఈ కర్రీ. ఇక మా పిల్లలకు కూడా చాలా ఇష్టం అండి. ఇక ఈ బోళ్ళన్నీ గడుగుడు అయిపోయినాక వాళ్ళకైతే చక్కగా చపాతీలు అయితే వేడివేడిగా ప్యాక్ చేసి వాళ్ళకైతే ఇచ్చేసిన. మీరైతే ప్లీజ్ వీడియోని లైక్ చేసి వెళ్ళండి. చాలా మంది చూస్తున్నారు కానీ వీడియోకి లైక్ చేయడం లేదు. ఇక్కడైతే చపాతీలు ప్యాక్ అయిపోయినాయి. ఇక కర్రీ కూడా ప్యాక్ చేస్తాను. ఇక వాళ్ళకైతే ఇచ్చేయాలి. ఇక పొద్దునకైతే పల్లీలు అయితే వేయించి పెట్టుకుంటాను. ఇక్కడ దోశ పిండి కూడా పట్టేసుకుంటున్నా ఉంటా.